privacy. సుమన్ ఇంకా వస్తాడు ఆగితే సుమన్ దొరుకుతాడు మీకు. చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా కోట కళ్ళల్లో కోరికున్నది చిన్ని కృష్ణుడు ముద్దుగా యశోద ముంగిటి చూస్తే వీడు చిన్న పోరడైన చెట్టడు నేను సుక్కురారం మహాలక్ష్మి నేను సుక్కలా ఎదుగుతాలక్ష్మి నేను సుక్కురారం మహాలక్ష్మి నేను సుక్కలా ఎదుగుతాలక్ష్మి. ఆయన వస్తారనే చేస్తాను, ఎందుకంటే నాకు అంత ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టం ఆయన అంటే. ఇప్పుడు కాదు, నేను చిన్నప్పటి నుంచి నాకు ఆయన తెలుసు. ఎన్నో సినిమాలు, మూవీస్ మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఆయన్ని మేము చూస్తూ ఉండేవాళ్ళం. ఊర్లో మాది పల్లెటూరు, సో మాకు ఆయన అంటే ఇష్టం. అలాంటి సుమన్ గారు ఈ రోజున ఆయన నా ప్రోగ్రామ్స్కి రావడం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఒక్కసారి మా చెల్లి మాట్లాడుతుందండి. And also, I welcome Pranay sir onto the dais, sir. Come on. And also, I welcome Shashivardhan garu onto the dais, sir. Yes, sir. Good evening. నా పేరు మధుకర్ గౌడ్. నేను గోల్డెన్ విజన్ ఎండిని. సుమన్ గారు చేసిన ప్రోగ్రామ్ గురించి చాలా హ్యాపీగా ఉంది. జనరల్ ఏంటంటే స్ఫూర్తి ఆర్ట్స్ కల్చర్ ప్రోగ్రామ్స్, డ్యాన్స్, సింగర్స్, సాంగ్స్ పాడుతూ డ్యాన్స్ చేస్తూ చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల పిల్లలకు కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇంకా చేయాలని సపోర్ట్ ఇస్తున్నాను. స్పెషల్లీ ఎందుకంటే సుమన్ అవ్వడం వల్ల పిల్లలు కూడా సంతోషకరమైన విషయం. ఇది పబ్లిక్లో తెలవాలి. ప్లస్ దీని తరఫున నేను రియల్ ఎస్టేట్లో ఉండి కూడా ఇక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ 10% డిస్కౌంట్ ఇస్తూ ఉంటున్నారు రియల్ ఎస్టేట్లో. మా తరఫున వచ్చిన వాళ్ళకి ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళకి విల్ల కానీ ప్లాట్ కానీ అనుకున్నా కూడా ఓన్లీ సుమన్ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళకి చూసిన వాళ్ళకి మాత్రమే 10% డిస్కౌంట్. సార్ మీ కంపెనీ పేరు, ఫోన్ నెంబర్ కూడా చెప్పండి. కంపెనీ పేరు కూడా. కంపెనీ పేరు గోల్డెన్ విజన్ రియల్ ఎస్టేట్. ఓకే.
ఆఫీస్ వచ్చేసి ఉప్పల్ డిపో హైదరాబాద్. ప్రాజెక్ట్ వచ్చేసి యాదగిరిగుట్ట ముందు వంగపల్లి జంక్షన్. డిటిసిపి లేఅవుట్స్, ఆల్ అప్రూవ్ లేఅవుట్స్, సిసి రోడ్స్. గతం వచ్చేసి 5991 ఒకటి, 7991 ఒకటి, 5991 ఒకటి, 9499 ఒకటి, ఆల్ సిసి రోడ్స్. సూపర్ సార్. ఇది స్ఫూర్తి ఆర్ట్స్ గురించి ఒక మాట, ఈరోజు ఇంత అద్భుతమైన అవకాశం కలిగించినందుకు. నేను చేసిన సేవ కోసం మా సుమన్ గారు గుర్తించి ఈ అవార్డు ఇచ్చారు. ఇది సెకండ్ టైము. లాస్ట్ 2024 జనవరి నాడు సుమన్ గారు నేను శ్రీలక్ష్మి కంపెనీ ఉన్నప్పుడు మాకు క్యాలెండర్ ఓపెన్ చేశారు. ఈ రోజు వచ్చేసి అవార్డు కూడా ఇచ్చారు. కస్టమర్ సర్వీస్ తోటి మన సర్వీస్ బాగా చేస్తున్న ఉద్దేశంతో సుమన్ గారు నాకు అవార్డు ఇచ్చారు. లాస్ట్ ఇయర్ 2023 జనవరి నాడు క్యాలెండర్ ఓపెన్ చేశారు సుమన్ గారితో. ఆ సుమన్ గారిని గుర్తించి కస్టమర్ సర్వీస్ తోటి నాకు ఇవాళ అవార్డు ఇవ్వడం చాలా సంతోషం, ఆనందం. డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ వ్యక్తులు సంపాదించుకోవాలి. ఈ అవార్డు వాళ్ళకి ఇది బాగా గుర్తుంది. మా పాప కూడా చాలా గ్రేట్ గా డాన్స్ చేయడం ఆనందం. ఈరోజు పాప డాన్స్ హైలైట్ గా ఉంది, చాలా హైలైట్ గా ఉంది. ఈరోజు అందరూ డ్రెస్సింగ్ ఉండాలి, హైలైట్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకేమైనా చేయాలి మాకు కోరిక. నాకు తెలియదు. తర్వాత సినిమాలు నాకు కొంచెం డౌన్ అయినప్పుడు ఎవరు ఉండరు ఎవరు లేరు అనుకున్నప్పుడు వాడు వచ్చి నన్ను కలిసి, సార్ ఎప్పుడు మీతో పాటు మేము ఉంటాం, మళ్ళీ మీరు వస్తారు, మళ్ళీ మీకు లైఫ్ ఉంది, ఎప్పుడు మీకు ఉంటాం సార్, నేను ప్రార్థన. ముస్లిం అయితే దర్గాలో నేను ప్రార్థనిస్తాను, క్రిస్టియన్ అయితే చర్చిలో, సిక్ అయితే వాళ్ళ దీంట్లో. అట్లా చేసినప్పుడు అక్కడి నుంచి నాకు అంటే అభిమానం, నిజమైన అభిమానం అంటే ఏమిటి, అసలు అభిమానం అంటే దొరకడం ఎంత కష్టం. అభిమాని అంటే మనం డబ్బు పెట్టి మనం పడలేవు. ఉన్నారు కమర్షియల్గా కొందరు ఉన్నారు, వాళ్ళు అన్ని సినిమాలకు వెళ్తారు, అన్ని హీరోస్కి వాళ్ళు బ్యానర్లు కడతారు, అందరి దగ్గర డబ్బులు తీసుకుంటారు. అవి కూడా ఒకటి ఉంది, నేను కాదంటలేదు. కానీ ఇలాంటి అభిమానులు అంటే ముఖ్యంగా వర్ధిని ఏంటంటే ఇందాక చిన్నప్పుడు అంటే చాలా మంది చిన్నప్పటి నుంచి నాకు తెలియదు కదా, చిన్నప్పటి నుంచి వాళ్ళ అభిమానం సినిమాలు చూసి గుర్తు పెట్టుకుని, నాకే కొన్ని సినిమాలు గుర్తుండదు. అలాంటి వాళ్ళు వచ్చేసి సినిమా పేరు, రిలీజ్ డేట్, ఓపెనింగ్, పాటల గురించి ఫోటోలు ఇవి పెట్టినారంటే నిజంగా ఎంత డబ్బు చాలా మంది కోటీశ్వరులు పేర్లు వద్దు కానీ పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళు ఎవరున్నారంటే అభిమానులు, డబ్బు ఉన్నంతవరగా అభిమానులు. ఆ డబ్బు మీదంటే వాళ్ళు ఎవరు లెక్క చేయరు. కానీ అలాంటి వాళ్ళు నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు వరకు కూడా మనకి ఏంటంటే ఆ పాత బ్యాచ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలాగే వర్ధిని ఇప్పుడు దొరకడం నిజంగా నా అదృష్టం. ఒక మహిళగా ఉంటూ అవి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే కళాకారులకి, అంటే ముఖ్యంగా పాటలు పాడే వాళ్ళకి, డ్యాన్స్ చేసే వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేయాలని చెప్పి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం, వాళ్ళు కూడా ఏంటంటే ఒక దారి చూపించడం. ఈరోజు ముఖ్యంగా చిన్నారులు డ్యాన్స్ చేసే బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఆ ఏజ్కి మరి వాళ్ళు అంత బ్రహ్మాండంగా చేస్తామంటే చిన్నారి పాపం ఆ చేసింది అందులో అసలు సెకండ్ క్లాస్లో చదువుతుంది. ఎంత మంచి మెమరీ పవర్, ఎంత ఫ్లెక్సిబిలిటీ, ఎంత నిజంగా గాడ్ గిఫ్ట్. తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు. ఆ గురువుకి నేను నమస్కారం చెప్తున్నాను. మదరే గురువు అంట. నిజంగా ఇదంతా భగవంతుడు. చాలా మెల్లగా అడుగుతూ ఉంటాను నేను, కానీ అన్నీ చేస్తూ ఉంటారు నాకు. సో హ్యాపీ ఈరోజు చాలా హ్యాపీ. ఒక 2 పర్ఫార్మెన్స్లు ఉన్నాయి పాపల వంట. అలాగే శశివర్ధన్ గారు ఒక సాంగ్, పాపం మా శశిగా అంటే కిన్నెర సాంగ్ అని ఒక సాంగ్ ఉంది. కిన్నెర సాంగ్ మహాలక్ష్మి గారితో ఒక పాట, ఒక్క డాన్స్ ఉంది. ఈ 2 చూసేసి క్లోజ్ చేసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కూర్చో. హాయ్ హలో వ్యూయర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు ప్రతిభ. టుడే ఇందిరా అవార్డ్స్ అనేవి జరిగాయన్నమాట. సో స్ఫూర్తి ఆర్ట్స్ అండ్ కల్చరల్ సోషల్ ఆర్గనైజేషన్ నుండి మన వర్ధిని మేడం గారు, ఆర్గనైజర్ గారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో పెద్ద పెద్ద కేటగిరీస్ ఉన్న వాళ్ళకి ఇందిరా అవార్డ్స్ అనేది ఇచ్చారనమాట. సో ఎంతో హ్యాపీగా, అలాగే ఎంటర్టైన్మెంట్ కోసం సింగింగ్కి సింగర్స్ని పిలిచారు. ఎంతో గొప్ప గొప్ప సింగర్స్ కూడా వచ్చి పాడారు. అలాగే యాంకరింగ్గా నేను చేశాను. ఎంతమంది సింగర్స్ పార్టిసిపేట్ చేశారు? ఆల్మోస్ట్ 30 మెంబర్స్ అండి. 11 మెంబర్స్ కూచిపూడి డాన్సర్స్. ఈరోజు ఈ ప్రోగ్రామ్ లో ఒక గొప్ప నటుడు సుమన్ గారు వచ్చి మీ అందరినీ ఆశీర్వదించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటంటే ఇందిరా అవార్డ్స్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే సుమన్ మన హీరో
యాక్టర్ సుమన్ గారు చేయడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సుమన్ గారి వచ్చారు ఒక నిమిషం. సుమన్ గారి చేతుల మీదుగా ఇందిరా అవార్డ్స్ తీసుకోవడం అనేది ఇంకా అద్భుతమైన అవకాశము. ఈ అవకాశాన్ని ఈ స్ఫూర్తి వాళ్ళు వర్ధిని మేడం గారు మాకు అందరి అందించారు కాబట్టి మేము చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. మీరు ఈ సంస్థ స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఏ సంవత్సరం? ఈ సంస్థ స్థాపించి ఆల్మోస్ట్ 20 years అవుతుందండి. ఇది మాది 17th ప్రోగ్రామ్. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నారు ఈ సంస్థ ద్వారా? రోజుల్లో మేము ఎక్కువగా చేసేవి సింగింగ్ ప్రోగ్రామ్స్ యాజ్ వెల్ as పిల్లలను ఎంకరేజ్మెంట్ చేసే ప్రోగ్రామ్స్ ఉంటాయి. పేరెంట్స్ ఎవరైతే టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారో వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రోగ్రామ్. మీ సంస్థ ద్వారా ట్రైనింగ్ తీసుకున్న సింగర్స్, ఫేమస్ అయిన పర్సనాలిటీస్ ఏమైనా ఉంటే వాళ్ళ గురించి చెప్పొచ్చు. ఫేమస్ అయిన సింగర్స్ ఎస్, అంతెందుకంటే నేనే ఫేమస్ అయ్యాను, స్టార్ అయ్యాను యాక్చువల్ గా ఈ ప్రోగ్రామ్స్ చేసి. అండ్ ఎన్నో ఈవెంట్స్ కూడా వచ్చాయి మాకు. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ వర్కింగ్ ఇన్ ద స్ఫూర్తి ఆర్గనైజేషన్. ఈ రోజు చాలా హ్యాపీగా అయిందండి. మా సుమన్ గారు నా కోసం వచ్చి, నేను చాలా అసలు ఆయన షెడ్యూల్ వేరే ఉంటుందండి ఎప్పుడు కూడా, అయినా కానీ నా కోసం వచ్చి ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఆయన చేతుల మీద, ఆయనకి హ్యాండ్ కూడా బాగాలేదు, ఆయన వస్తారా అని చెప్పి ఎంతమంది సింగర్స్ కి అవార్డు ఇవ్వడం జరిగింది? అందరికి సింగర్స్కి ఇచ్చారండి. ఇంకా ప్రముఖులైన కొన్ని వాళ్ళ రంగాల్లో బాగా నిష్ణాతులైన వాళ్ళందరికీ కూడా మా ఇందిరా అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి అవార్డ్స్ ఫంక్షన్స్ ఇంత గ్రాండ్గా నా చేతుల మీదుగా జరగడం అనేది నేను చాలా హ్యాపీ అండి. మా స్ఫూర్తి ఆర్ట్స్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేసిన సత్యంజీ కో ఆర్గనైజర్ అండ్ మై సిస్టర్ ప్రతిభా కుమారి, సో ఆమె కూడా యాంకర్ అండ్ కో ఆర్గనైజర్ అండి. మేడం, మీ ప్రోగ్రామ్ లో అందరికీ ఆశీర్వాదించడానికి వచ్చిన సుమన్ గారి గురించి సుమన్ గారు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన చెప్పాలంటే చాలా మాటలు సరిపోవండి. ఆయన నేను ఒకరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, నేను వస్తానురా, నేను నీకు దన్నుంటాను, నేను చేస్తాను, నువ్వు చేసుకో పెద్ద ప్రోగ్రాం ఏదైనా సరే, నువ్వు చేసినప్పుడు నేను వస్తాను, పిలువు అని నాకు ఒక మాట ఇచ్చారు. మాట ఇచ్చే మాట మీద ఈ రోజు వరకు కూడా ఆయన స్టిల్ ఇప్పటికీ కూడా అదే మాట మీద, ఆయనకి ఎంత ఒంట్లో బాగాలేకపోయినా ఏమైనా ఆ టైంకి నాకు వచ్చి 10 minutes అయినా అటెండ్ అయ్యి వెళ్ళిపోతారండి. ఈరోజు మా సుమన్ గారి గురించి అసలు నేను మాటల్లో చెప్పలేను. తను నాకు వెల్ విషర్ అండ్ చెప్పాలంటే గాడ్, ఒక గాడ్. ఈ సంస్థ ద్వారా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి? ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకుంటున్నానండి. కానీ అందరి సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్ అందరిది ఉంటే నేను చక్కగా మంచి మంచి సపోర్ట్ తీసుకొని మంచి మంచి ప్రోగ్రామ్సే, కల్చరల్ ప్రోగ్రామ్సే నేను చేద్దాం అనుకుంటున్నా. బట్ ఇంకా నా ఆరోగ్యం కూడా సహకరించి నేను హ్యాపీగా మంచిగా అందరూ నాకు సపోర్ట్ చేస్తే పెద్ద పెద్ద. మేడం, మీ 17th year కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. మీకు ఎలా అనిపిస్తుంది? సో హ్యాపీ అండి. నాకు ఒక ఫంక్షన్ మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఆ వాతావరణం కనిపించింది ఇక్కడ. అందరు సపోర్ట్, బెస్ట్ సపోర్ట్ అనమాట. ఎవరు కూడా నాకు ఆల్మోస్ట్ మా చిరంజీవితో సహా, మా చిరంజీవి అయితే నేనున్నాను మేడం మీకు ఎందుకు అని మొత్తం బుక్ చేసేస్తాడు అన్నీ. సో తన సపోర్ట్ ఫుల్ అండి నాకు. మేడం, లాస్ట్ మేడం, సుమన్ గారు వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు మీ గురించి గొప్పగా చెప్పడం జరిగింది. మీరు హార్డ్ వర్క్ చేయడం, మీ సంస్థకి ఒక సక్సెస్ఫుల్. అది ఆయన గొప్పతనం అండి, నా గొప్పతనం కాదు. ఆయనకి నేనంటే అంత అభిమానం అనమాట. ఆ అభిమానంతోనే ఈ రోజు ఆయన నా గురించి చెప్పడం అనేది మాటలు కాదు. సో నేను చాలా అదృష్టవంతురాలు. చెప్పాలి, మంది ఫ్యాన్స్ ఉంటారండి. అందులో ఏదో అంటారు, సముద్రంలో ఒక చిన్న రేణువు లాగా నేను. బట్ నన్ను గుర్తుపెట్టుకొని ఆయన నా గురించి అంతలాగా చెప్తారని నేను ఎప్పుడు ఊహించలేదు. బట్ ఆయనకి నేను అంత అభిమానిన, అంత ఇష్టం. కానీ నిజంగా నేను ఆయనతో ఏదో హీరోగానో ఆయన ఎలాగో చూడను, నా సొంత మనిషిలాగా నేను చూస్తాను. మాట్లాడడం కూడా అలాగే మాట్లాడతాను అతనితో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎస్ మేడం, స్టార్ట్. ఈరోజు మీరు సుమన్ గారి చేతి మీద అవార్డు పొందడం, హౌ డు యు ఫీల్? ఈ స్ఫూర్తి ఆర్ట్స్ వర్ధిని గారు ఇది చేసిన ఇది అవార్డు సుమన్ గారి చేతుల మీదుగా అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎన్నో సినిమాలు తీశారు, ఆయన పెద్ద స్టార్ కాబట్టి, అంత పెద్ద హీరో, మంచి యాక్టర్, ఆయనతో ఈ సన్మానం చేయించుకోవడం చాలా ఇష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఈ స్ఫూర్తి ఆర్ట్స్ ఎలాంటి మీ కార్యక్రమాన్ని ఎంచుకొని అవార్డుకి సెలెక్ట్ చేయడం జరిగింది? నేను అంటే మ్యూజిక్ కాలేజ్లో నేను లెక్చరర్ అయ్యింది.
ఓకే సో వోకల్ ఆవిడ వర్ధిని గారు నా స్టూడెంట్. ఓకే ఓకే. సో ఆ విధంగా ఈవెన్ క్లాసికల్ దానికి కూడా ఆవిడ ఇంపార్టెన్స్ ఇవ్వడం చాలా ఇది. ఈరోజు ఎలా అనిపించింది ఇంత గొప్ప యాక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం? ఎలా? డెఫినెట్లీ ఎవరికైనా ఆనందం అనిపిస్తుంది. ఎస్, ఆయన పెద్ద యాక్టర్, నెక్స్ట్ గొప్ప మనిషి కాబట్టి సో డెఫినెట్లీ రియలీ హ్యాపీ. మేడం, మీరు డ్యాన్స్ రంగంలో ఇప్పటివరకు ఎంతమంది శిష్యుల్ని, ఎంతమంది గురువుల్ని తయారు చేసి ఉంటారు? అంటే వోకల్ సో చాలా మంది ఒక 1000 పైన. ఓఫ్, సూపర్. 27 years అయిపోయింది. సూపర్. ఈ సందర్భంగా సొసైటీకి ఏమైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను? ఏం లేదు, ఇలానే అందరు కూడా మ్యూజిక్ కానీ అంటే లైక్ ఈ ఆర్ట్స్ నేర్చుకొని సో ఓన్లీ స్టడీస్ ఒకటే కాకుండా ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటే సో మిగతా అన్ని లైఫ్లో కూడా చాలా పీస్ఫుల్గా నెక్స్ట్ అన్ని ఆరోగ్యంగా ఉంటాయి. సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం. మాకు ఇస్తారా? మీకు వాట్సాప్ నోటించుకొని పంపిస్తా కదా. ఈరోజు సుమన్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు నా జీవితంలో ఫస్ట్ టైం నాకు ఇంద్ర అవార్డు మేడం గారు, శృతి మేడం గారు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి మేడం గారికి, సుమన్ గారికి చాలా థ్యాంక్ యూ. ఈరోజు మీ ఎలాంటి కార్యక్రమాన్ని, ఎలాంటి సోషల్ సర్వీస్ని వీళ్ళు ఎంచుకొని అవార్డు ఇవ్వడం జరిగింది? నాకు ఓన్లీ సింగింగ్ ఉంది. ఓకే, సింగింగ్ బెస్ట్ సింగర్ అవార్డు ఉంది. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పాడడం జరుగుతుంది? నేను 10 years నుంచి పాడుతున్నాను. ఏమైనా సినిమాల్లో కూడా అవకాశం ఏమన్నా? సినిమాలో అవకాశం ఇస్తే ఇంకా మంచిదండి. అచ్చా, సార్స్ పెద్ద పెద్ద సార్స్ మమ్మల్ని అభివృద్ధి చేసి మాకు సింగింగ్ అవకాశం ఇస్తారని మనస్ఫూర్తి. ఈరోజు ఎన్ని పాటలు పాడడం జరిగింది? ఈరోజు టోటల్గా ఒక 20 సాంగ్స్ పాడాము. నేనైతే ఒక సాంగ్ పాడానండి. అచ్చా, ఈ అవకాశం కలిసిన స్ఫూర్తి ఆర్ట్స్ వాళ్ళకి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. స్ఫూర్తి మన ఇంద్రాబాద్ మేడం గారికి, మన వర్ధిని ప్రియ మేడం గారికి చాలా కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.